సరే మనము ఏపీ రాజకీయాల్లోకి పోతే ఏంటి అసలు? ఏంటి అన్నదే ప్రశ్న. ఏమీ చేయకపోయినా అడవాడు మాత్రం మా సైడ్ బ్రహ్మాండంగా ఉంది. ఏమీ జరగట్లే కానీ అడవాడు మాత్రం భూమి ఆకాశం ఏకం హడావుడి చేసేస్తుంది. కానీ ఇందులో మీరు ఒక్క చేంజ్ గమనించిరా? అధికార పార్టీలో ఉండి కూడా ప్రతిది కూడా జగన్మోహన్ రెడ్డి అన్నిటికీ ఆద్యుడు అన్నట్టుగా వీళ్ళు ఆ వార్తాపత్రికలు వచ్చిన వార్తలు కావచ్చు, చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న మాటలు కావచ్చు, ఆ మంత్రులు మాట్లాడుతున్న మాటలు కావచ్చు, ఏంటి అసలు ఇంకా? అంతే. నాకేం చెప్తారు, కాలక్షేపం కార్యక్రమంకి వెళ్తే పురాణంకి వెళ్ళేది అనుకో, మా మామ కానీ మీ మామ కానీ వెళ్ళింది అనుకో, ఏంటంటది అక్కడ సెకండ్ కోటేశ్వరరావు గారు చెప్పి ప్రవచనాలు అన్నీ నీ చిన్నపిల్లలను చేసి నీ కొడుకును లేకపోతే నా ఇంట్లో ఉన్న పిల్లలకి ప్రాణాలు తినేయడం తప్ప ఇంకేమైనా ఉంటుందా ముసలిది చెప్పు. అదే కార్యక్రమం జరుగుతుంది. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక వీళ్ళు దే ఆర్ డూయింగ్ ఏ పపెట్ షో. బీజేపీ చేతుల్లో పార్టీ పెట్టేసి అధికారం మాకు ఇచ్చేది చూసుకుంటాం అన్న దగ్గర అధికారమే మీకు ఇస్తాం కానీ ఏం చేయడానికి ఏం లేదు. ఇలా అంటే పవన్ కళ్యాణ్ కలుగుతాడు, ఇలా అంటే చంద్రబాబు కలుగుతారు. ఇలా ఇద్దరు గట్టి కదలగానే లోకేష్ని పిలిచి ఈ ఆట ఆడిస్తున్నారు. సో లేకపోతే వీళ్ళ చేస్తున్న పనికి ఇక్కడ రాష్ట్రం ముందుకెళ్తున్న ప్రాస్పరిటీకి ఏమైనా సంబంధం ఉందా? నూరిపితే అబద్ధాలు. ముస్లిం సామాజిక వర్గానికి ఏమైనా జరిగితే నేను బీజేపీతో మాట్లాడతాను. వక్ఫ్ బోర్డు బిల్లు పెట్టాడు, ఫస్ట్ మా వాళ్ళందరూ సపోర్ట్ చేశారు, వాళ్ళందరూ నిరసనలు తయారు చేస్తాను. స్టీల్ ప్లాంట్ ఏమనుకుంటున్నారు అని ఆపేస్తూ ఉన్నారు. 11,000 కోట్ల ప్యాకేజ్ తెచ్చాం. దేనిలో బయట సంవత్సరాలు బట్టి జీతాలు ఇవ్వలేదు, డబ్బులు ఇచ్చారు, ఏదో బ్యాంక్ ఏదో అప్పు కట్టాలంటే కట్టారు. 34 సంవత్సరాలు వాళ్ళు ఏల పెట్టేసి ప్రైవేట్ వాళ్ళకి బిడ్లు ఇస్తుంటే ఏంటి సార్ ఇదేదో చెప్పారు కదా అంటే అవునా అవునా నిజమా నాకు తెలియట్లేదే, ఇందాక చెప్పొచ్చు నువ్వు ఆన్సరు, మా ధర్మపురి అరవింద్ మాట్లాడింది నాకు తెలియదు అన్నట్టుగానే ఉంటుంది. ఇక్కడ చూస్తే మీకు ఎందుకు అనుమానం రాక్కర్లేదు, నేనున్నానని చెప్పి మా కుమారస్వామి గారు 5 ఏళ్ళ పాటు జగన్మోహన్ రెడ్డి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్ముతా అంటే ఊరుకోమో వచ్చిన ఒప్పుకోనని చెప్పేశాడు. మీరేడు చేస్తారంటే పవన్ కళ్యాణ్ మీరేమైనా స్పందిస్తారా అంటే సార్ మీరే స్పందిస్తారు, నేను 15 ఏళ్ళ పాటు మీ కిందనే జహాపన రాజకీయాలు చేయడం కొన్నాను. 15 ఏళ్ళ ఇదేంది మళ్ళీ కొత్త లాజిక్? శాశ్వత ప్రయత్నం. నాతో కానప్పుడు ఏడు చేయాలి. ఇప్పుడు నీకు ఇంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువు అవ్వలేదు, జర్నలిజం చేయనన్నారు అనుకో, టక్కన పెళ్లి చేసి ఇంట్లో పంపించేస్తారు, బొచ్చులు కొడుకుంటూ కూర్చోడం నీ పని. అదే నువ్వు చదువుకున్నాను నేను జర్నలిజం చేస్తానంటే బయటకు వచ్చి కారు తీసుకొచ్చి జర్నలిజం అంటే కాంగ్రెస్ బీట్ చూస్తూ సగం విషయాలు తెలుసుకొని మిగిలిన సగం విషయాలు అన్వేషిస్తూ జర్నలిజం చేయొచ్చు. అవునా కదా? అంటే ఆయన అందులోనే ఆ కూటమిలోనే మగ్గిపోవాలనుకుంటున్నాడా? మరి ఒరిజినాలిటీ ఉంటే 21 సీట్లు గెలిచిండు కదా బా. ఏంది మీరు ఎక్కడన్నా 13 మంది తెలుగుదేశం వాళ్ళు 100% గెలిచిండు కదా. ఇంటెలిజెంట్ యు ఆర్. 100% సీట్లు గెలిచిన వ్యక్తిని మీరు ఎట్లా అంత తక్కువ అంచనా వేస్తున్నారు? చెట్టుకు 100 ఏళ్ళు వచ్చాయి, ఎవడికి ఉపయోగం? 20 గెలిస్తే బుడ్డ రాజశేఖర రెడ్డి దొరికినట్టు తిన్నాడు ఫారెస్ట్ లో శ్రీశైలం. ఏవన్ జనసేనోడు ఈ బకరగాడు ఎక్కడ దొరికాడు అంటే తెలుగుదేశం వాళ్ళు చేసిన తప్పుల్ని మా నెత్తికేసుకొని శిక్షలు మేము అనుభవిస్తామని చేగదనులు వాళ్ళు. అట్లా ఎందుకు అనుకుంటున్నారు అంత గట్టిగా? ఉన్నాడు ఇక్కడ కాళహస్తి ఎమ్మెల్యే మొత్తం మడతెట్టి ఆయన లేపేశారు. ఆ బాండం ఏమో జనసేన పార్టీ స్పైయింగ్ చేశారనో, తొక్క తీశారనో, తోలు తీశారనో, లేని పని వండేసి ఎత్తేసారేమన్నా. ఎందుకు? ఎలక్షన్ అయిన తర్వాత డబ్బులు ఇవ్వాలి కాబట్టి. అలా అక్కడ సార్ 37 మంది డైరెక్టర్లు ఉన్నారు సార్, 36 మంది అందులో చౌదరిలో ఉన్నారు సార్, మనోడు ఎవరు లేడు సార్ అంటే సస్పెండ్ చేసి నేను ముందు అర్జెంటుగా. తిరువురు ఎమ్మెల్యే ప్రాణాలు తినేస్తాడు సార్, నా ఉనికి లేదు సార్, నేను ఇన్ఛార్జిని సార్, ఎవరు సస్పెండెడ్. ఇది జరుగుతుంటే ఇంకా 21 కాదు 200కి 250కి వచ్చుకోమని వాళ్ళు సినిమాలో మార్కులు వేసుకొచ్చినట్టు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ 13 మంది తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు గెలిచారు, అది జై జనసేన పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్లో పార్టీలో జనసేన పార్టీలో ఉన్నోళ్ళు ఉండండి, లేకపోతే పొండట. ఆ కాంగ్రెస్ పార్టీతో ఎందుకు పోల్చానంటే తులసిరెడ్డి గారు రఘువీరెడ్డి గారు నెక్కచ్చిగా రాజకీయాలు చేస్తున్న వాళ్ళు పక్కనెట్టేసి ఇప్పుడు సొంత పెత్తనాలతో ఏడు చేస్తుందంటే తెలుగుదేశానికి జహాపన రాజకీయాలు. పవన్ కళ్యాణ్ ఎలా చేస్తున్నాడు నేను అలాగే చేస్తాను, వాళ్ళు మళ్ళీ జాతీయ పార్టీ సేమ్ అదే పని నేనే చేస్తుండే. 15 ఏళ్ళు మీ కింద ఉంటాను సార్, నాకు స్వతంత్ర ప్రతిపత్తి లేదు, నా వల్ల కాదు, నేను గెలలేదు. సరే 15 ఏళ్ళు ఆయన టీడీపీ కిందనే ఉంటాడు అనుకుందాము. ఒకవేళ 15 ఏళ్ళు వేరే దేనికి ఉపయోగం? ఓకే నేను అదే అడుగుతున్నాను, దేనికి ఉపయోగం? ఎందుకు ఉండడం వల్ల టీడీపీ కంటిన్యూగా అధికారంలోకి వస్తుంది. అట్లయితే నాకేంటి తెలుసమ్మా, వాళ్ళు చెప్తున్న మాటలను వడిగో నేను చెప్తున్నాను. నువ్వు పవన్ కళ్యాణ్ ఎలిజిబిలిటీ, అవైలబిలిటీ అండ్ ఇస్ క్యాపబిలిటీ గురించి అడిగితే నేను చెప్తుంది ఇది క్యాపబిలిటీ లేదంట. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ మీద బేగాలు మాట్లాడింది ఆయనే. ఇట్లా బాగా తిడుతున్నారు.
తిట్టని కొట్టని చంపిని ఏడు చేస్తారు ఎంతకన్నా. ఈ విషయం అయితే కాదని దబాయించగలరా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ నేను ఆపానని చెప్పాను, పవన్ కళ్యాణ్కి నేను ఆపానని చెప్పాను, జగన్మోహన్ రెడ్డి నేను కాదు కుమారస్వామి చెప్పాడు. ఏమంటావు వీడియో లేదా కాంగ్రెస్లో అప్డేట్ అవ్వలేదని చెప్తే ఇస్తాను. ఒకదానికి పట్టుకొని ఎన్నిసార్లు అంటారా? మరి లేకపోతే ఎప్పుడు ధరంపురం అరవింద్, ఎప్పుడు మహేష్ గౌడ్ లేటెస్ట్ టెక్నాలజీ క్వశ్చన్ అడిగినట్టు అడిగితే ఆయన మాత్రం లేటెస్ట్గా మాట్లాడిండు. ఎవరికి మహేష్ లేట్గా అయినా లేటెస్ట్గా వస్తానన్నా మహేష్ గౌడ్ అయితే రీమేక్ latest గా సినిమాల గురించి మాట్లాడిండు. అందరికీ తెలుసు. 8 స్థానాల కళ్ళ ముందు మీ కడుపు కొట్టి టీఆర్ఎస్ పార్టీ ఒకటి కూడా గెలకుండా మీ సామర్థ్యం ఇదని చెప్పేస్తే మేము నమ్మడానికి ఎరిబాగులలో మేమన్నా బీజేపీ కిషన్ రెడ్డి సరే, గారు ఓకే. అనుకున్నాడు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి అభ్యర్థి విషయంలో ఏంటి చంద్రబాబు నాయుడు ఏ స్టాండ్ తీసుకుంటాడు? ఏ స్టాండ్ తీసుకున్నా ముందు సైకిల్ పడిపోవడం గ్యారంటీ. ఎందుకు పడిపోతుంది? అంటే నేను సైకిల్ స్టాండ్ తీస్తే పడిపోద్ది అన్న కాన్సెప్ట్లో చెప్తున్నా. ఎట్లా ఇక్కడ సైకిల్ ఇచ్చింది సురేంద్రనాథ్ సుదర్శన్ రెడ్డి గారు ఇచ్చిండు? నమస్తే. మర్చిపోయారు అనుకో, ఏరు దాటిన తర్వాత బోడిమాలని చంద్రబాబు నాయుడు గారు అని అందరూ ఒప్పేసుకుంటారు. ఇంత కాంగ్రెస్ పార్టీకి ఇంత షర్మిలమ్మ ఎంత కష్టపడితే తెలుగుదేశం పార్టీకి మాకు ఒక్కోటి కూడా ఎయిరా, మళ్ళీ ఏరు దాటిన తర్వాత బోడిమాలన్న కథకి సూత్రధారి చంద్రబాబు నాయుడు గారిని ఒప్పేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి హాట్ లైన్ అని చెప్పిన తర్వాత వాళ్ళ అంబాగారు చెప్పిన మాటకి నిజం కాదు కాబట్టి నేను వెయ్యాలి అన్న బలవంత క్లస్టర్లో పెట్టింది అది. మీరిద్దరూ మా పొత్తులో ఉన్నా సరే మాకు నువ్వే కావాలన్న వెంకీ సినిమాలో పెప్సీ చూడు ఆ గుంటడు నాకు అదే కావాలన్నట్టు జగన్మోహన్ రెడ్డి మీ మద్దతు కావాలని రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతుంటే ఈ పాట దానికి మేము పొత్తులు ఎందుకు ఏడుసాం, మమ్మల్ని అడగకుండా వాళ్ళని అడుగుతారేంటి? మాకు 21 ఉన్నాయి, ఆయనకి 4 ఉన్నాయి కదా, మేము తీసి మార్కాలను కదా. ఎట్టి పరిస్థితులైనా వాళ్ళు ఇస్తారనేది ఎట్లా మా కిందనే ఉన్నారు కదా, ఏకేం పోతారు, మాతో పొత్తులు ఉన్నప్పుడు ఎడిపోతారు అనేసి. ఛా వాజ్పేయి గారు గవర్నమెంట్లో ఎన్డీఏ కూటమి నుండి మరి అమిత్ షాని నరేంద్ర మోడీని ఎందుకు ఏడిపించారు చంద్రబాబు నాయుడు? ఇప్పుడు ఏమైనా ఏడిపించబోతున్నాడా మళ్ళీ? ఏమో వాళ్ళు ఏడిపించకన్నా ముందు వాళ్ళ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు కదా. 30 రోజు జైలు అయితే సరిపోద్ది, ఇంక జీవితంలో పదవి ఎక్కకుండా చేద్దామని చట్టం తెస్తున్నారు కదా. దానితో బీహార్ ఎలక్షన్ ఒకటి నెత్తి మీద కొంపటోటి ఉంది. తేడా జరిగితే నితీష్ కుమార్ తల్లితోడు పదవి లేకపోతే అప్పుడు మాట ఎండు ఒక్కసారి కమిట్ అయినంటే నా మాట నేనే విన్నాను అంటాడు, పదవి ఎత్తేసాడు. ఇంకో ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళు ఇటు తక్కువ లేరు కదా. అధికారంలో ఉంటే కాంగ్రెస్ని తట్టుకోవడం ఎవరి వలన కాదు, అది జగమెరిగిన సత్యం. మరి ఆ భయం నీకు నాకు కదా. మంచి అండర్స్టాండింగ్లో ఉన్న బీజేపీ నరేంద్ర మోడీ అమిత్ షా గారు ఉండదా? ఉన్నప్పుడు ఏం చేస్తారు? గోరుతో పోయి గొడ్డల దాకా తెచ్చుకుంటారు అన్న. అందుకని చట్టం తెచ్చారు. ఫస్ట్ చంద్రబాబు నాయుడుకిను ఇక్కడ నితీష్ కుమార్కి కత్తెరలు పెట్టడానికి. ఒక మర్డర్ కేసు మీద ఒకటి నితీష్ కుమార్కి ఉంది. అయ్యిందో అవలేదు, ఇది ఒక థ్రెటన్ టైప్లో ఉందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీహార్ ఎలక్షన్ల ముందు మళ్ళీ నరేంద్ర మోడీ గారు కర్ణాటక ఎలక్షన్లాగా 20 రోజులు తిరిగారు అనుకో, మాకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న సెంట్రల్ ఇంటెలిజెన్స్ లాగా పనిచేసి వాళ్ళు ఉంటారు అనుకుంటున్నావా? ఏబి వెంకటేశ్వరరావు వీరాంజనేయులు లాగా 2 స్టేట్ గవర్నమెంట్లో 2 సార్లు నోట్లో మట్టి కొట్టిన బ్యాచ్ కాదు కదా. సార్ ఇక్కడ మన ఎత్తిపోతల పథకం గ్యారంటీ సార్ కన్ఫర్మ్ అయిపోయింది అనుకున్నారు అనుకో, ఫస్ట్ వీళ్ళిద్దరికి చెక్కులు చెప్పాలి కదా. వీళ్ళిద్దరికి చెక్కులు చెప్పుతారా లేకపోతే వీళ్ళు చెక్ చెప్పే ప్రయత్నం ఏమన్నా? వీళ్ళు మొదలెట్టిలోకి అక్కడ మొదలెట్టారు అనుకో, వాళ్ళ పని సులువు అవుతుంది. ఇక్కడ ఏది కనిపిస్తుంది నాకైతే నితీష్ కుమార్కి ఖచ్చితంగా చెక్ చెప్తుంది బీజేపీ. చెప్పకపోతే ఆయన ఓడమాటండు, కమిటెడ్ సోల్ అది పదవి కోసం. చెక్ చెప్తాడు ఆయన. ఎంపీలు అయితే బీహార్ ఎలక్షన్ ఓడిపోయాడు అనుకో నితీష్ కుమార్, ఖచ్చితంగా లోపటెట్టేస్తారు. క్షమాభిక్షలు ఉండవు. క్షమాభిక్షలు ఉండకుండా ఉండడానికి ఫస్ట్ నితీష్ కుమార్ అనే వ్యక్తి బూత్ ఎలరంకి కాంగ్రెస్ వీళ్ళు ఎప్పటికైనా మమ్మల్ని బెదిరిస్తారు, ఊకి తుమ్ముతో ఊడిపోయి ముక్కులాగేందుకు మనం ఎప్పుడు కోసేస్తాయి. ముందే వెళ్ళిపోయి టక్కన కాంగ్రెస్ లో జూరిపోయాడు అనుకో, నాకు మంచి కేంద్ర ప్రభుత్వ పదవి హోంమంత్రి అడుగుతాడు. కాదనరు కదా. ఉందా ఆ సిచ్యువేషన్? ఎందుకుండదు? రోజులు 240 సీట్లు ఉన్నాయి వీళ్ళకి బీజేపీకి ఒరిజినల్గా, అంతేనా? మిగిలిన పార్టీలే కదా. ఆ కాంగ్రెస్ కూటమి కింద ఉన్నాయి 224 ఎంత ఉన్నాయి. ఈ నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు కదలికలు మొదలైతే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు లేదా? చంద్రబాబు నాయుడు గారికి ముఖ్య కార్యక్రమం ఎక్కడ ఉంటుంది? రేపు పొద్దున చంద్రబాబు సపోర్ట్ ఇవ్వలేదు, ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. రేవంత్ రెడ్డికి చెప్తారు హైడ్రా తీసుకెళ్ళి చంద్రబాబు గారి ఇంటి ముందు పెట్టు, లేదా తెలుగుదేశం పార్టీ ఆఫీసు రోడ్ వైడింగ్ అన్నారు అనుకో, మా గురువు గారు నేను కాదన్నట్టు ఇంకోటి అవడం. సెంట్రల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇక్కడ ఎవడైనా మా అంజయ్ గారు లేటవరకు ఛాన్స్ ఇచ్చారు. ఇక్కడ మా 27 బట్టి విక్రమార్క గారికి ఛాన్స్ ఎక్స్ప్లోర్ అయింది. తెలివి అంటే చాలా ఇన్నేళ్ళ ఇండస్ట్రీ. కాంగ్రెస్ సంగతి చెప్తున్నా, వీళ్ళకి చెప్తున్నా, బాబు సంగతి చెప్తున్నా. ఇన్నేళ్ళ ఇండస్ట్రీ ఉంది కదా, ముందు అక్కడ అయిన కీ తిప్పుతాడా? ముందు ఓటేయాలి కదా. ఇప్పుడు ఆయనకు ఒక అగ్ని పరీక్షనా? అదే ఇప్పుడు సుదర్శన్ రెడ్డి తెల్లపెల్లం మోదీనా? తెల్లపెల్లం సినిమా ఇప్పుడు ఇప్పుడు ఏంది 2 కళ్ళు అంటాడా? 2 కళ్ళు సిద్ధాంతం అప్పుడు అంటే ఉన్న కళ్ళు పోయే కదా ఇక్కడ.
తెలంగాణలో కళ్ళు పోయే లేదు. అంటే కొంచెం కొంచెం విపులంగా ఇప్పుడు ఏం చివరిగా ఒక్క రెండు మాట. కళ్ళు సిద్ధాంతం రెండు కళ్ళు అన్నప్పుడు తెలంగాణలో కళ్ళు పోయే లేదు. పోయినాయి, ఇప్పుడు మళ్ళీ రెండు మరి కళ్ళు అంటే మళ్ళీ పోతాయి రెండు కళ్ళు కదా. సిద్ధాంతం అంటే ఆంధ్రప్రదేశ్ కన్నా కూడా పోయింది అనుకో. మరి ఇప్పుడు ఏ కన్నా ఎటువైపు మళ్ళీ చూపిస్తాడు? చెప్తున్నా, బీజేపీని ముంచుతాడా? తలుచుకుంటే ముంచడం కాదు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని ఉం. ఆయన అధ్యక్షతన రామారావు దగ్గర నుంచి తీసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాదని ఇంకోటి తెలుగుదేశం పార్టీని తీసుకోవడానికి ఛాన్స్ ఉందా లేదా? మా షిండేలటాడు ఇది ఈ అవకాశం రైట్ అయినప్పుడు అవకాశం ఉందా లేదా? కొంచెం కష్టమే కదా పాసిబిలిటీస్. ఏం అంత కష్టం ఏంటి? రామారావు గారి కన్నా కష్టమా? ఎన్టీ రామారావు గారి కన్నా కష్టమా? నేను అనుకోవడం ఏంటంటే ఆయన సరే 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 సైకిల్ ఆయన కూడా అప్పుడు కూడా సరే అనుకున్నాడు ఆయన. ఎవరు ఆయన కూడా ఇప్పుడు సుదర్శన్ రెడ్డి ఆయన ఇదే షిండే సుదర్శన్ రెడ్డి అగ్ని పరీక్ష పెడతాడు, సీతాదేవికి అగ్ని పరీక్ష పెట్టినట్టు. తెల్ల పెల్లవా సినిమా అటు రెండు కళ్ళ సిద్ధాంతంతో కన్ను పోయింది అనుభవం. ఇవన్నీ నువ్వు క్రోడీకరించి క్రానికల్ పెట్టి చూడు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యలో బాధలు అదే అసలే కొనుక్కున్నాకంటే దాని మీద తాటిపండు పడేలా రేవంత్ రెడ్డి ఒకడు. సార్ మీరు ఏమైనా తేడా చేస్తే నాకే ముప్పు సార్ అంటే, తెలంగాణలో ఇంకోటి హైడ్రా పెట్టని ఏమైనా రూల్ ఉందా? రేవంత్ రెడ్డి హైడ్రా పెట్టినప్పుడు నేను ఎందుకు పెట్టినా అన్నాడు అనుకో. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గర బాటిల్ నెక్ ఉందా లేదా? ఉందా లేదా? ఏంటి చాలా బాధగా వస్తుంది. హైదరాబాద్ కదా కనపడదేంటి? రేవంత్ రెడ్డి గారు అంటే కనపడదా నా పాత ఆఫీసే అని టర్నింగ్ తిరగచ్చు. కానీ కొత్తవాడు ఇదేంటిది కాళ్ళ మధ్యలో ఉంది అన్నాడు అనుకో, ఛాన్స్ ఉందా లేదా? చాలా బాధపడుతున్నట్టుకున్నావు ఉంది. నువ్వు కాంగ్రెస్ బీట్ చూస్తున్న దగ్గర నుంచి బాధ ఎక్కువ అనుకుంటారా అందరు? నేను అసలు కాంగ్రెస్ వాళ్ళు బద్ద శత్రువుగా చూస్తుంటే మీరు ఇక కాంగ్రెస్ నన్ను ఏమో తీసుకెళ్ళి నీకు సన్నిధానంలో చేర్పిస్తున్నాను, దగ్గర చేస్తే కాస్త ఉధృతం తగ్గుద్దేమో అని. సో దీని చిక్కుముడి ఎప్పుడు పెడుతుంది? చిక్కుముడి రేపు సుదర్శన్ చక్రం తిరిగి. నాకైతే నేను అనుకుంటున్నా ఈయన నాకు తెలిసి ఎన్డీఏ దానికే మద్దతు పలుకుతాడు అనేసి. గతి లేక ఇప్పుడు నుంచి ఎవడన్నా కొంపటెట్టుకుంటాడు నెత్తి మీద. ఇప్పుడు రేపు సుదర్శన్ రెడ్డి ఎలక్షన్ అన్నది ఒక రాజ్యసభ చైర్మన్ అండ్ ఉపరాష్ట్రపతి. ఇది ఒక సెమీఫైనల్ మ్యాచ్ అన్నమాట. ఆట ఆడేవా ఆ గట్టునున్నావా ఈ గట్టునున్నావా పాటకి చంద్రబాబు గారి ట్యూన్స్ తెలిసిపోద్ది. అంటే ఇప్పుడే ఎందుకు రిస్క్ అనుకుని నాకు తెలిసి ఎన్డీఏకి, ఎందుకంటే నేను ఉన్నాను కదా ఇప్పుడు పోయి ఇప్పుడే ఎందుకు నేను తెచ్చు. నెక్స్ట్ ఈ హడ్డులు దాటగానే సెమీఫైనల్ అయిపోయింది అనుకో, ఫైనల్ ఏంటి? బీఆర్ ఎలక్షన్. అవును, నితీష్ కుమార్ నేను ఈ గట్టును లేను సార్ అటే కాంగ్రెస్కి చేయనట్టు వెళ్ళినప్పుడు పరిస్థితి ఏంటి? గవర్నమెంట్ పడిపోద్ది. పడిపోయినప్పుడు ఇక్కడ తిరుమల కానీ తెలుగుదేశం పార్టీ కానీ బాధ అంతా ఏంటంటే మొత్తం ఆస్తులన్నీ గోపెట్ల హైదరాబాద్లో ఉన్నాయి. అవును, దానికి మీకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అవడంటే మా అనుమానం మొగుడు సినిమా యాక్టర్లు నిజ జీవితంలో ఎక్కడ పడితే అక్కడ ఏ గోడ పడితే ఆ గోడకి ఎక్కే పిల్లి ఎవరు? మురళీమోహన్ గారు. ఆయన చూస్తే ఎలా ఆస్తులు పరిరక్షించుకోవాలో పార్టీల పరంగా ఆయన దగ్గర నేర్చుకోవాలి ఎవడన్నా. సో కొంచెం రసవత్తరమైన రాజకీయం ఉంది ఏపీలో. ఏమీ రసవత్తరం లేదు. చూన్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న కాంగ్రెస్ బీజేపీ చూన్ కడితే ఇక్కడ తోలుబొమ్మలు అట్టాడి ఆ పార్టీలు ఎలా ఆడతాయో రేపే తెలుసుకోవాలి. ఒక చివరి ప్రశ్న, సెంట్రల్ గవర్నమెంట్కి ఏమైనా ముప్పు ఉండే అవకాశం ఉందా? ఖచ్చితంగా ముప్పు ఉంది. రేపు కనుక మీకు మళ్ళీ చెప్తున్నాను, బీహార్ ఎలక్షన్ తర్వాత మాత్రం నేను అండర్లైన్ చేసి మరీ చెప్తున్నాను, నితీష్ కుమార్కి పదవి లేకపోతే మంచి కాదు. జైల్లో పెడతాడు. జైల్లో పెడితే ఇప్పటి దానికన్నా ఎన్నాళ్ళు జైలుకి వెళ్ళకుండానే అవతల బీజేపీ అన్న ఇష్టమే, వాళ్ళ ఆర్జేడీ అన్న ఇష్టమే, కాంగ్రెస్ అన్న ఇష్టమే. గోపెట్లో ఉన్నాడు ఎన్నాళ్ళు పెట్టి బీహార్లో గర్వాపసి అని పదం పెట్టి. ఎవరు గెలుస్తారు? ఎలక్షన్ కమిషన్ చేతిలో. మీకున్న అంచనా? నాకే అంచనాలు లేవు. ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేస్తుంది ఎలక్షన్లు. వాళ్ళు డిసైడ్ చేసినంతకాలం మన చేతిలో ఏం లేదు. ఇలా రాహుల్ గాంధీ గారు తడిగొడ్డు వేసుకుని ఇన్నాళ్ళు పడుకున్నట్టు ఇంకా కంటిన్యూగా పడుకుని పోతే నెక్స్ట్ టైం అయినా నాకు అధికారం ఇవ్వకపోతారా అన్న భ్రమల్లో ఆయన ఉన్నంతకాలం ఈ ప్రజాస్వామ్యాన్ని వాడు పరిరక్షించలేదు. సో ఏదైనా కూడా మనకు కొంత తేడా తెలవాలంటే ఆఫ్టర్ బీహార్ ఎలక్షన్ తర్వాతనే ఖచ్చితంగా చాలా అంచనాలు మారే. సెమీఫైనల్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్, వైస్ ప్రెసిడెంట్, ఫైనల్ బీహార్. ఖచ్చితంగా సామర్థ్యాలు తెలుస్తాయి, ఎన్ని ఓట్లు డిఫరెన్స్ ఉన్నాయి అన్నది. ఉంటే ఇద్దరు ఉండాలి, లేకపోతే సెంట్రల్ అని ఉండదు, ఏదో ఒకటి జరిగేటట్టుగా కనిపిస్తుంది. ఖచ్చితంగా బడే బాయ్ ఏ మస్తు గేమ్ ఆడతాడులే బడే బాయ్ ఏముంది కానీ ఆయన ఆడిపించుకునే పరిస్థితి నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గురించి ఆ ముప్పు లేకపోతే నితీష్ కుమార్ నుంచి ఆ ముప్పును గ్రహించలేనంత ఇదిగైతే ఉండరు అనేది నేను అనుకుంటున్నాను. అవి ముందలే సర్దుబాటు ఏ రకంగా బిల్లు 134 ఎందుకు తీసుకొస్తున్నారు? అదే సవరణ చేస్తారు కానీ మరి అది ఏ రకంగా మొత్తం ఫస్ట్ నీకు హింట్ అమ్మా. హింట్ అయితే చేసిర్లే కరెక్ట్. అది బిల్లు పాస్ అవ్వడం పాస్ అవ్వకపోవడం పక్కన చేస్తే హింట్ అది. థ్యాంక్ యూ సో మచ్ సార్.